హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు ఇలా జరుగుతుంది, జరిగి తీరబోతూ ఉంది. డబ్బు చుక్కలు చూపిస్తుంది. మీ వెంట పడే ఈ స్త్రీ మీ జీవితంలో చాలా వరకు కూడాను ఊహించని మార్పులు తీసుకురాబోతుంది. ఎలా చూసినా కూడా అస్సలు సందేహమే లేదు. శని ప్రభావం రీత్యా ఎన్నో రకాల షాకులు తగలబోతూ ఉన్నాయి. అసలు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసా? ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయని జ్యోతిష పండితులే చెప్తున్నమాట. అసలు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు మరొక 2 రోజుల్లో శని గ్రహ సంచార రీత్యా మీకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో ఇటువంటి ఇబ్బందుల రీత్యా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే గనక వాటి నుండి బయటపడబోతున్నారు. ఆర్థిక చిక్కులు, ఎటువంటి సమస్యలు అయినా, ఎంత కఠిన సమస్యలు అయినా భగవంతుడు కూడా వీటిని తీర్చలేడని బాధపడుతూ ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడతారు. అయితే ధనాభివృద్ధి ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఊహించని లాభాలు వ్యాపారంలో పొందుకుంటారు. ఉద్యోగాల రీత్యా కూడాను ఎన్నో రకాలైనటువంటి ప్రమోషన్స్ కూడా వీరు పొందబోతూ ఉన్నారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వకపోవచ్చును. ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నము మొదట ప్రయత్నమే మీకు సఫలమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. తొలి మెట్టు వేస్తారో మీ జీవితంలో భవిష్యత్తుకు నాంది పడబోతూ ఉన్నది. మీరు నచ్చిన మెచ్చిన సంస్థల్లోనే ఉద్యోగాలు లభించబోతున్నాయి. అలాగే వ్యాపార దిశగా అడుగులు వేస్తూ నూతన వ్యాపారం మొదలు పెట్టాలని ఇప్పుడే ఆలోచన చేస్తున్న కుంభరాశి వారి జాతకులు మీ ఆలోచనలు సాఫీగా జరిగిపోతాయి. మీ చుట్టూ ఉన్న వారి యొక్క ప్రోద్బలంతో మీరు చాలా వరకు కూడాను వ్యాపారంలో దృఢపడబోతూ ఉన్నారు. పెట్టేటటువంటి పెట్టుబడి కొంత మొత్తంలోనే ఉండవచ్చు, కానీ ఆ కొంత మొత్తానికి కూడా మీకు ఎక్కువగా ఊహించని విధంగా లాభసాటిగా ఫలితం అనేది రాబోతూ ఉన్నది. ఆ యొక్క లాభాలను చాలా వరకు కూడాను పొదుపు చేసుకుంటారు. తదుపరి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడాను మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వహస్తాలతో పైకి రావాలి అని కష్టపడుతున్న కుంభరాశి వారి జాతకులు మీకు శుభవార్త. ఈ యొక్క సమయం చాలా వరకు కూడాను డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా కలుగుతుంది. కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీ చుట్టూరా కూడాను కొత్త కోణంలో వెలుగు చూడబోతూ ఉన్నాయి. ఎన్నో రకాల సమస్యలండి. ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మానసిక స్థైర్యం ఎక్కువగానే కావాలి కుంభరాశి వారి జాతకులకు. ఆ యొక్క సమస్య ఏ విధంగా ఉంటుందంటే, డబ్బులు మీకు చుక్కలు చూపించబోతూ ఉన్నాయి. ఎలాగా అన్నట్లయితే గనక ఆర్థిక పరంగా స్థిరత్వం వస్తుంది, సంపాదన వస్తుంది. కానీ సంపాదన మీ జేబులోకి చేరాక కొన్ని రోజులు కూడా మీ వద్ద ఉండదు. వచ్చిన సంపాదన వచ్చినట్లుగా వృధాగా వెళ్లిపోతూ ఉంటుంది. ధనలక్ష్మి మీ వద్దకు రావడం వెళ్లిపోవడం కూడాను క్షణాల వ్యవధిలోనే జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వృధా ఖర్చులు ఎక్కువగా చేసేటటువంటి వైనం ఆ పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితులు ఎందుకు ఏర్పడబోతున్నాయి అంటే గనక మీ వెంట పడేటటువంటి ఈ స్త్రీ వలనే ఈ పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ప్రేమికులు అయితే గనక మీ యొక్క ప్రేయసి విషయంలో జాగ్రత్త. వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయేవారే, మీతో బంధాన్ని కొనసాగించేవారు కాదు. ఈ విషయం చాలా వరకు కూడాను మీకు తెలియకపోవచ్చును. కానీ ఆమె కోసం ఎంతో ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారో. వారు అడిగిందల్లా కొనడం కోసం మీరు సంపాదించిన సంపాదన అంతా కూడాను వృధాగా ఖర్చు చేసేస్తారో. ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే గనక జీవిత భాగస్వామికి మీరు ఏమీ ఖర్చు పెట్టారో, వారి కోసం ఏమీ చెయ్యరో. కానీ మీరు నూతనంగా పరిచయం అయ్యే ఒక స్త్రీ ఈ పరిస్థితుల్లో ఆ యొక్క స్త్రీకి ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారో. ఇది మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. వారితో శారీరక సంబంధం పెట్టుకుంటారో. అనుకోని పరిస్థితుల రీత్యా అలా జరిగిపోతుంది. అయితే ఆ యొక్క స్త్రీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న
కావున ధనం తనని అలా చేసేలాగా చేస్తుంది. మీ వద్ద ఉన్నటువంటి ధనం కోసమే ఆ స్త్రీ మీతో ఇటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ అది నూతన సంబంధమే అయినా కూడాను కడ వరకు వెళ్ళని సంబంధమో, జీవిత భాగస్వామి మీతో తోడు నీడగా ఉంది, ఇప్పటి వరకు కూడాను మీకోసం ఎన్నో చేసింది, మీ యొక్క కష్టాన్ని తను ఓర్చింది, మీ యొక్క సుఖం కోసం ఇప్పటి వరకు కూడా తాపత్రయపడుతుంది. కానీ నూతనంగా వచ్చినటువంటి ఈ స్త్రీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, నూతనంగా పరిచయం అయితే గనక ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టడం, ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఒక మాయలో పడిపోతారు. ఆ యొక్క మాయ ఎలా ఉంటుంది అంటే గనక ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు తేల్చుకోలేకపోతారో. శని గ్రహ సంచార ప్రభావమే ఇటువంటి ఫలితాలు కలగజేయబోతుంది. అందులోన రాహువు మీన రాశిలోకి ప్రవేశంతోనే ఇటువంటి మాయ కలగబోతూ ఉన్నది. ఈ మాయా ప్రపంచంలో ఎన్నో రకాల ఊహలతో ఉండిపోతూ ఉంటారు. కానీ చాలా వరకు కూడాను ఆ యొక్క స్త్రీ నమ్మక ద్రోహంతో ఎన్నో రకాల ఇబ్బందులతో అధహ పాతాళంలోకి వెళ్లిపోతారు. కావున తస్మాత్ జాగ్రత్త. మీరు ఏర్పరుచుకున్నటువంటి భవనం లాంటి మీ భవిష్యత్తు ఒక్కసారిగా కూలిపోతుంది. కావున ఆ స్త్రీ వెనుక అస్సలు పడద్దు. ఎలా చూసినా కూడా ఇలాగే జరగబోతుంది. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక లాయర్స్ కి కానీ, టీచర్ వృత్తిలో ఉన్న వారికి, పంతులకు, అలాగే శాస్త్ర విషయంలో ఉన్నవారు తస్మాత్ జాగ్రత్త. రాహువు మాయాకారకుడు. మీ యొక్క కళలు మొత్తం కూడాను తొక్కేస్తాడు. మిమ్మల్ని ఒక ప్రపంచంలో ఉంచేస్తాడు. మీ యొక్క భవిష్యత్తు అంధకారం చేసేస్తాడు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేని డైలమాలో మీరు ఉండిపోతారు. కావున ఏది చేసినా కూడా కుటుంబ సభ్యుల మాటలు మాత్రం పరిగణలోకి తీసుకోండి. వారు ఏది చెప్పినా కూడా ఆలోచించండి. వారి యొక్క సమాధానం కోసం వేచి ఉండండి. వారు ఏమి చెప్పడం లేదు కదా అని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ పరిస్థితులు మీ యొక్క నిర్ణయాలకు సానుకూలంగా అస్సలు లేవు. ఇక మూడవ వ్యక్తి ప్రమేయాన్ని కూడా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. మీ వారికి గౌరవాన్ని ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇచ్చే గౌరవము మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో మాత్రం కుంభరాశి వారి జాతకులకు పదే పదే చెప్పడం జరుగుతుంది. అలాగే బంధువులు కావచ్చు, మిత్రులకు కావచ్చు, దూరంగా ఉండండి. ఇప్పటి ఈ పరిస్థితులు మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులు కలగజేసేయే తప్పితే వారి వలన మీకు వచ్చే ఉపయోగం అస్సలు ఉండదు. రాహువు మేఘం లాంటి వాడు, కాలాన్ని నియంత్రించేవాడు. ఇది మాయాకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకు రాహువు ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండబోతూ ఉన్నది. కావున మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. భగవంతుని ఆరాధన ఎక్కువగా పాటించండి. భగవంతుని ఆరాధన ఎక్కువగా చెయ్యండి. అలాగే మీ మీద అనవసరపు నిందలు కూడా పడే అవకాశం ఉంది. కుంభరాశిలో శని సంచార రీత్యా శని ప్రభావంతోనే ఇటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. రాహువు మీనంలో సంచారంతోనే మాయా ప్రపంచం కలగబోతూ ఉన్నది. కావున పరిస్థితులు అన్ని మీ మీద పగబట్టాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే గనక మీరు ఏది చెయ్యాలి అనుకున్నా కూడాను 1కి 100 సార్లు ఆలోచించి చెయ్యాలి. నూతన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు. కావున ఆల్రెడీ పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు చాలా వరకు కూడాను ఊహించని లాభాలు వస్తాయి. కావున ఆ యొక్క వచ్చిన లాభాలు అన్ని కూడాను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. దాదాపు 1.5 సంవత్సరాల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కావున 1.5 సంవత్సరాల తర్వాత ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల దిశగా సాగిపోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు మరొక 2 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో, రాహువు ప్రభావ రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, అలాగే శని ప్రభావ రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.